దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. శ్రేష్టమైన దినాన్ని బట్టి ప్రియమైన దేవుని బిడలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరట శుభములను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు భారతీయునిగా చాలా గర్వించి ఆనందించవలసిన శ్రేష్టమైన దినం ఈరోజు కనుక ఈ యొక్క ప్రత్యేకమైన దినాన మన ప్రియ భారతదేశం 77వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది. కనుక మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రత్యేకమైన దినాన దేవుని మాటలు మనము కూడా విని ఆశీర్వదించబడి అనేకులకు దీవెనకరంగా ఉండాలని ప్రభు మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. కనుక దేవుని మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదుగాని అన్నీయు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదుగాని నేను దేని చేతను లోపరచ కొనబడనొల్లను. ప్రార్థన చేద్దాం. ప్రేమస్వరూపి దయగలిగిన దేవ, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ కృపకై వందనాలు, నీ ప్రేమకై వందనాలు. ఈ సువిశాల భారతదేశములో నాయనా మీరు మమ్మల్ని జన్మింపజేసినందుకు స్తోత్రాలు. అణువు మా జీవితాలు ఈ దేశం కొరకై పరితపించి ప్రార్థించి నాయన ఆనందిస్తూ సంతోషిస్తూ ఉన్నాం. మీకు స్తోత్రాలు నాయన. ఈ యొక్క స్వాతంత్ర భారతదేశంలో జన్మించినందుకు గర్విస్తూ స్తుతిస్తూ నీ మాటలను మేము ధ్యానము చేయటానికి మాకు ఇచ్చిన స్వాతంత్రాన్ని బట్టి నీకు వందనాలు నాయన. మేము ఇతరుల కొరకై పాటుపడి ప్రయాసపడి ప్రార్థించే వారముగా నీ సత్య సువార్తకు సాక్షులుగా జీవించే ధన్యతను మాకు ఇచ్చినందుకు మనసారా స్తోత్రాలు చెల్లిస్తూ నీ మాటలు ధ్యానిస్తున్న ప్రతి ఒక్కరితో మా అందరితో మీరు మాట్లాడుమని యేసు నామమునై ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రియమైన భారతదేశం కొరకై మనము ఆలోచన చేస్తున్నప్పుడు వివిధ సంస్కృతులు, వివిధ ఆచారాలు, వివిధ పద్ధతులు, వివిధ భాషలు మాట్లాడేటటువంటి ఈ సువిశాల భారతదేశం గురించి ఎంత పొగిడినా, ఎంత కొనియాడినా, ఎంతగా గొప్పగా చెప్పినా అది తక్కువే అవుతుంది. భారతదేశం కొరకై పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆ పేరు రాయడం కూడా అదెంతో మనకు ఆశీర్వాదకరమైనటువంటి సందర్భం. మనమంతా కూడా స్వేచ్ఛ, స్వాతంత్రం, శాంతి, సౌభాగ్యం పొందుకోవటం కొరకై ఆంగ్లేయులతో పోరాడి 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున మనం స్వాతంత్రం పొందుకొని ఇప్పటికీ 77 ఏండ్లు గడిచాయి. కనుక మనం ఎంతో ఆనందంగా, సంతోషంగా ఈ యొక్క పండుగను మనము జరుపుకుంటున్నాం. ఈ యొక్క శ్రేష్టమైన దినాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎంతోమంది మహానుభావులు వారి యొక్క ప్రాణాలను పణంగా పెట్టి ఈ దేశానికి స్వాతంత్రాన్ని తీసుకువచ్చారు. అందులో మనము ఆలోచన చేసినప్పుడు వారి పేర్లని మనం చెప్పనవసరం లేదు, కానీ మనందరికీ తెలుసు. వారి గురించి మనము మాట్లాడుతూ ఉన్నాం. వారి యొక్క త్యాగాన్ని, బలిదానాన్ని గుర్తు చేసుకొని వారి కుటుంబాల కొరకు, వారి తరాల కొరకు మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత దేవుడు మన మీద పెట్టాడు. క్రైస్తవ సంఘాల్లో, మందిరాల్లో, ఇంకా ఇతరమైనటువంటి స్థలాల్లో కూడా నేటి దినాల్లో మహానుభావుల కొరకై, భారతదేశం స్వాతంత్రం కొరకై మనం గుర్తు చేసుకొని ఆనందించేటటువంటి సందర్భాలు మనం గమనించగలుగుతూ ఉన్నాం. మన జాతిపిత మహాత్మా గాంధీ గారు ఆయన చెప్పినటువంటి మాటల్ని ఇలాంటి సందర్భంలో మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అర్ధరాత్రి నడి రోడ్డు మీద ఒక స్త్రీ స్వేచ్ఛగా నడవగలిగిన రోజే మనకు స్వాతంత్రం వచ్చినట్టు అని తను చెప్పినటువంటి మాటను మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆడపిల్ల ఆ రీతిగా అర్ధరాత్రి నడవగలిగినంత స్వేచ్ఛ మనము పొంది ఉన్నామా? నేటి దినాల్లో ఒక్కసారి ఆలోచన చేయండి. అలాంటి స్వేచ్ఛ, స్వాతంత్రం మనం మన తోటి స్త్రీని గౌరవించగలిగినప్పుడు ఆ కార్యము మన జీవితంలో జరుగుతుంది. అయితే నేటి దినాల్లో గౌరవించడానికి బదులుగా దుర్నీతి, అహంకారం, ద్వేషం ఇవన్నీ కూడా రాజ్యమేలుటను బట్టి మనము తోటి మానవుణ్ణి, సాటి అయిన స్త్రీని మనము గౌరవించలేని స్థితిలో నేటి దినాల్లో సమాజంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. కారణమేటో తెలుసా? లోకములో పాపము, కామాతురత, దుర్నీతి, అక్రమం వీటన్నిటిలో జీవిస్తుండేటటువంటి మానవుడు తోటి మానవుణ్ణి ఆయన ప్రేమించలేని స్థితిలో ఉన్నాడు. ఈ స్వాతంత్రాన్ని పొందుకోలేనటువంటి స్థితిలో బ్రతుకుతూ ఉన్నాడు. అయితే దాని నుండి మనము విడుదల పొందాలి.
కనుక పరిశుద్ధ బైబిల్ గ్రంథం అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనములో చాలా స్పష్టంగా ఈ మాటల్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నీయు చేయదగినవి కావు. ఈ అన్నిటిలో స్వాతంత్రం పొందుకున్నవాడు ఎవడు అంటే క్రైస్తవుడు. పాపము నుండి, లోకము నుండి, శాపము నుండి స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని పొందుకున్న ఏకైక వ్యక్తి క్రైస్తవుడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన తన యొక్క రక్తాన్ని చిందించి మనల్ని స్వతంత్రులుగా ఆయన చేశాడు. కనుకనే మనము స్వతంత్రులుగా జీవించే క్రైస్తవులము అనే మాటను మనం రూఢిగా చెప్పగలుగుతూ ఉన్నాం. అయితే మనము లౌకికమైన స్వాతంత్రాన్ని పొందుకున్నాము, కానీ ఆధ్యాత్మికమైన మన స్వాతంత్రము పొందుకోనటువంటి వారముగా మనము జీవిస్తూ ఉన్నాం. కనుక క్రైస్తవులారా, దేవుని ప్రియమైన బిడలారా, ప్రత్యేకంగా మనము ఆలోచన చేస్తూ ఉండేటప్పుడు ఈ దినం దేవాది దేవుడు మనకు స్వతంత్రులుగా జీవించగలిగిన ధన్యతనిచ్చాడు. కారణం ఏంటంటే మనము పాప బంధకాల నుండి యేసు రక్తములో కడగబడి స్వతంత్రాన్ని మనం పొందుకున్నటువంటి వారముగా, భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని ప్రేమించగలిగి బ్రతకగలిగిన ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధ లేఖన భాగాల్లో నుండి మన యొక్క జీవితాన్ని ఒకసారి స్వాతంత్రం పొందుకున్నామా లేదా అనేదాన్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే, స్వాతంత్రాన్ని పొందుకున్న మనము కూడా క్రైస్తవులుగా కొన్ని పర్యాయాలు ఆ స్వాతంత్రాన్ని పోగొట్టుకుని జీవించినటువంటి వారముగా బాహాటంగా ప్రజల్లో కనబడుతూ ఉన్నాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 22 నుండి 26 వచనాలు కలిగిన లేఖన భాగాలను మనము చదివినట్లయితే, ఏలీ అనేటటువంటి ఒక భక్తుడు ఉన్నాడు. షిలోహు దేవాలయములో ఆయన ప్రధాన యాజకునిగా ఆయన పనిచేస్తూ ఉన్నాడు. అతనికి 2 కుమారులు ఉన్నారు, హొప్ని, ఫినెహాసు అనేటటువంటి వారు. ఆ 2 కుమారులు ప్రత్యక్ష గుడారములో దేవుని యొక్క సన్నిధిలో సేవ చేయటానికి వచ్చేటటువంటి స్త్రీలను వారు పాడు పని చేసేటటువంటి కార్యంలో నిమగ్నమై ఉన్నారు. పాపం చేశారు. తండ్రి ఏమో భక్తి కలిగినటువంటి వ్యక్తి, దైవ కార్యములో దేవుని యొక్క సేవలో పరిచర్యలో కొనసాగిన వానుగా ఆయన మనం చూస్తూ ఉన్నాం. అయితే తన కుమారులు మాత్రము పాపములో పడి చేయరాని కార్యమును చేసి దుష్కార్యము చేశారు. తండ్రి గద్దించిన, లోకస్తులు చూస్తున్న పాపాన్ని విడిచిపెట్టినటువంటి వ్యక్తులుగా వారు ఇక్కడ కనబడటలేదు. దానికి పర్యావసానముగా వారు యుద్ధములో ప్రాణాల్ని కోల్పోయారు. ఫిలిస్తీయులతో ఇశ్రాయేలు యుద్ధమాడుతున్నప్పుడు 30,000 మంది చనిపోయిన వారిలో వీరు కూడా చనిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అవును ప్రియమైన వారలారా, యేసు రక్తములో కడగబడి కొనబడి స్వేచ్ఛ స్వాతంత్రం పొందుకున్నటువంటి మనలో కూడా పాపాన్ని వీడలేకపోతే, సమాజాన్ని ప్రేమించలేకపోతే, తోటి మానవుని పట్ల గౌరవమును మనం ప్రదర్శించలేని పక్షంలో పొందుకున్న స్వాతంత్రాన్ని కూడా కోల్పోయిన వారముగా, వచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న వారముగా మనము మిగిలిపోయినటువంటి వారి జాబితాలో నిలబడవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. కనుక నేను ఇక శ్రేష్టమైన సమయాన స్వాతంత్రం పొందుకున్నాము, ఆ స్వాతంత్రం పొందుకున్న స్వాతంత్రంలో జీవించగలగాలి. కానీ మరలా లోక సంబంధమైన కార్యాలు చేసి అనైతిక దుర్వ్యసనాలకు, అసహ్యమైనటువంటి కార్యాలు చేసి సమాజానికి మనము చెడ్డ పేరు తెచ్చేవారముగా ఉన్నట్లయితే ఆ యొక్క స్వాతంత్రాన్ని పోగొట్టుకున్న వారి యొక్క జాబితాలో మనము కూడా చేర్చబడిన వారము అవుతాము అనే సంగతి క్రైస్తవ సంఘాలు, విశ్వాసులు ఈ మాటలు వినుచున్న దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా అన్వయించుకోవాలని ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. 2వ మాటగా మనం గమనించినప్పుడు, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం మొదటి 6 వచనాలు మనం చూచినప్పుడు, ధనాపేక్ష కలిగినటువంటి వారుగా జీవించేటటువంటి కొంతమంది క్రైస్తవుల గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. సమూయేలు యొక్క కుమారులు యోవేలు, అబియా తన తండ్రి తర్వాత వారు న్యాయాధిపతులుగా వారు ఏర్పాటు చేయబడ్డారు. అయితే వారు ధనాపేక్ష కలిగిన వారై, లంచము పుచ్చుకున్న వారై వారు జీవించినటువంటి సందర్భము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. ధర్మశాస్త్రమునకు విరోధమైనటువంటి కార్యాలు చేయకూడదు. లంచము అనేటటువంటిది సరి అయినటు యోగ్యత కలిగిన వారిని కించపరిచినటువంటి కార్యం. కనుక శ్రేష్టమైన సమయంలో క్రైస్తవ విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనము లోకానికి ఒక మాదిరికరమైనటువంటి వారముగా మనము జీవించడానికి దేవుడు మనల్ని పిలిచాడు.
ఏది కూడా చెయ్యి తడవకుండా, లంచం పుచ్చుకోకుండా చేసేటటువంటి దాఖలాలు చాలామందిలో మనం చూడగలుగుతూ ఉన్నాం. చాలామంది మంచి భక్తి కలిగిన వారు, నిజాయితీ పరులు, తర్వాత దేశాన్ని గౌరవించి న్యాయ విధులను పాటించేవారు చాలామంది ఉన్నారు. కానీ కొంతమంది గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. వీరు సమూయేలు యొక్క కుమారుల్లాగా జీవించేటటువంటి వారిగా మనం వారి యొక్క బ్రతుకులను మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వారలారా, ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అనేది అపోస్తుడైన పౌలు 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఈ విషయాన్ని జ్ఞాపకం చేశాడు. కనుక నేను అంటాను, లంచము అనేటటువంటిది అది దేశద్రోహము చేసినటువంటి కార్యం. స్వాతంత్రం పొందుకున్న మనము మరలా అలాంటి కార్యములోనికి మనం వెళ్తున్నాము అంటే అది క్షమించదగినటువంటి కార్యము కాదు. మనము దీనులను, దరిద్రులను, నిస్సహాయులను సేవ చేయుట కొరకై మనము పిలువబడినటువంటి క్రైస్తవులము. కనుక ఇలాంటి కార్యము, టేబుల్ కింద చేతులు పెట్టే కార్యాలు, లేకుంటే బ్రతుకు నేర్చినటువంటి కార్యాలు, ఇలాంటి ఒక కార్యాన్ని చేపట్టడానికి, ఒక పనిని చేయటానికి ఇతరుల దగ్గర, దీనులు, దరిద్రులు, బీదల దగ్గర పుచ్చుకొని మనము చేసేటటువంటి కార్యము కొరకై మనము ఏర్పాటు చేయబడలేదు. స్వాతంత్రం వచ్చింది స్వేచ్ఛగా ఇతరులకు పరిచర్య చేయగలిగి సహాయము చేయగలిగిన క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, సమాజంలో గొప్ప పౌరులుగా ఉండాలని ప్రభు మనల్ని కోరుతూ ఉన్నాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనములో అపోస్తుడైన పౌలు గలతీ సంఘానికి రాస్తూ, క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు అనే మాటను ఆయన తెలియజేశాడు. ప్రియమైన వారలారా, మనము స్వేచ్ఛను, స్వతంత్రాన్ని పొందుకున్నటువంటి క్రైస్తవులము. అపవాది సాతాను కబంధు హస్తాల్లో నుండి మనము విడుదల పొందినటువంటి క్రైస్తవులం. అపరాధము చేత, పాపము చేత మనము చచ్చిన వారమై ఉండగా క్రీస్తు తన రక్తాన్ని చిందించి మనల్ని బ్రతికించాడు. కనుక ఆ యొక్క స్వాతంత్రాన్ని కాపాడుకునేటటువంటి విశ్వాసులుగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. ఆధ్యాత్మికమైనటువంటి స్వాతంత్రం మనం పొందుకున్న మనం దురలవాట్లను, దుర్బోధలను, దురాలోచనలను, దురాగతమైన పనులను చేయకుండా మనము లోకానికి ఒక మంచి మాదిరి క్రైస్తవ జీవితము చూపించడానికే ప్రభు మనకు ఆధ్యాత్మికమైన స్వాతంత్రాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. కనుక ఈ యొక్క స్వతంత్ర దినోత్సవం నాడు ఆనందంగా, సంతోషంగా జరుపుతున్న మనము ఈ యొక్క ఆధ్యాత్మిక స్వాతంత్రాన్ని లోకానికి చూపించి చీకటిలో, పాపములో, లేకుంటే దుర్నీతిలో నలిగిపోతున్న వారిని ఈ యొక్క స్వాతంత్రపు స్వేచ్ఛను, సంతోషాన్ని, సౌభ్రాత్వాన్ని మనము ఇవ్వడానికే ప్రభువారు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక క్రైస్తవులుగా మనము ఈ స్వాతంత్రాన్ని ఆనందించేటప్పుడు మనము ఒక స్వేచ్ఛ, స్వాతంత్రం ఇచ్చే యేసు క్రీస్తుని లోకానికి మనం పరిచయం చేయవలసిన బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. దుష్టత్వానికి మనము దూరంగా ఉంటూ యేసుక్రీస్తు ప్రేమ బోధను లోకానికి పంచిపెట్టగలిగిన క్రైస్తవులుగా మనం జీవించగలిగితే అదెంతో మనకు ఆశీర్వాదకరంగా ఉంటూ ఉంది. పగలు, ద్వేషాలు, కక్షలు ఇవన్నీ కూడా క్రైస్తవునికి తగనటువంటి శరీర సంబంధమైన కార్యాలు. అవి ఉన్నాయి అంటే నీ స్వేచ్ఛ, స్వాతంత్రము క్రీస్తులో ఇంక నువ్వు పొందుకోలేదు, నేను పొందుకోలేదు అనేది మనం ఇందులో తెలుసుకోవాలి. ధర్మశాస్త్రము, కృప ఈ రెండు కూడా మనకు ఇవ్వబడి ఉంది. ధర్మశాస్త్రము నియమ నిబంధనలతో, ఒక రూల్స్ రెగ్యులేషన్స్తో మన ముందు 10 ఆజ్ఞల పట్టిక మనకు ఇవ్వబడింది. క్రీస్తు ద్వారా అవన్నిటినీ పక్కన పెట్టి కృప మనకు ఇవ్వబడింది. కనుక మనము ఈ కార్యాలన్నీ చేసిన స్వతంత్రంగా జీవించగలుగుతున్నాము అంటే దీనికి కారణం ఏంటంటే దేవుని కృప విస్తారంగా మన మీద ఉంది. మనం ఎంత చేసినా, ఎన్ని చేసినా ఆ కృప మనల్ని ఆవరించి మనల్ని కాపాడుతూ ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి పాపములో ఉండేటటువంటి వారు చాలామంది ఈ లోకంలో ఉన్నారు. వారి మధ్యకు స్వేచ్ఛ, స్వాతంత్రాన్ని తీసుకొచ్చి ఆధ్యాత్మిక ఆనందంలో పరవశింపజేయుట కొరకై మా యొక్క సేవకులు గ్రామాలను తిరిగి యేసు యొక్క స్వేచ్ఛ, స్వాతంత్రం, ప్రేమ, త్యాగము, సహవాసము, కనికరము అనే ఆ గుణ లక్షణాలను బోధిస్తూ ఉన్నారు. ఇలాంటి బోధించేటటువంటి క్రైస్తవుల గూర్చి మనము ప్రార్థించడం మరవకూడదు. ఇలాంటి సేవకులను మనము ప్రోత్సహించేది మనం మరవకూడదు.
కనుక క్రైస్తవ సంఘాలుగా మిషనరీ పరిచర్య, సువార్థికులను, కాపరులను, నీతిని బోధించేటటువంటి బోధకులను మనం ఎన్నడూ కూడా మరవకుండా మన అనుదిన ప్రార్థనలో జ్ఞాపకము చేసుకొని చేయగలిగిన ప్రేమ, కనికరము, త్యాగం ఆ మాటలకు గుర్తుగా మనం ఏదో ఒక రకంగా పరిచర్యను ప్రోత్సహించగలిగితే దేవుని యొక్క ప్రేమను మనము పంచిపెట్టిన, గర్వంగా చెప్పగలిగిన పౌరులుగా మనం ఉండగలుగుతాం. కనుక ఈ యొక్క శ్రేష్టమైన సమయమున, ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం నాడు స్వాతంత్రాన్ని మనం పొందుకున్న మనం ఆ స్వాతంత్రాన్ని క్రీస్తు మూలంగా కలుగుతుందని జనానికి చాటి చెప్పగలిగే క్రైస్తవులుగా ఉండాలని, ప్రత్యేకంగా భారతదేశము కొరకై, స్వేచ్ఛ కొరకై, స్వాతంత్రం కొరకై ప్రాణత్యాగాలు చేసినటువంటి ఆ మహానుభావులను గుర్తు చేసుకొని అలాంటి త్యాగమూర్తులు ఇంకా లేవనెత్తబడాలి మా భారతదేశంలో అని అనుదినము భారతదేశ రక్షణ కొరకై ప్రార్థన చేయవలసిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఈ మాటలను నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందామా? కృపగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, జీవాధిపతి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సువిశాల భారతదేశంలో ఎన్నో సంస్కృతులు, ఆచారాలు, పద్ధతులు, భాషలు కలిగిన దేశంలో మేము జన్మించినందుకు మేము అతిశయిస్తున్నాం, గర్విస్తూ ఉన్నాం. మా దేశాన్ని మీరు రక్షించండి, కాపాడండి నాయన. ఆధ్యాత్మికమైనటువంటి అంధకారములో ఉన్నవారు నాయన విడుదల పొందగలిగినంత స్వతంత్రాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించి అది క్రీస్తు వలననే కలుగుతుందని, యేసే దేవుడని నమ్ముకోవడానికి సహాయం దయచేయండి. దేశాన్ని పరిపాలిస్తున్న పాలకుల కొరకు, రాజ్యానికి అధికారులుగా ఉన్న అధికారుల కొరకు, అలాగనే అన్ని విభాగాల్లో ఉండేటటువంటి ఉద్యోగస్తుల కొరకు, సామాన్యమైన పౌరుల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, ఈ దేశాన్ని కాపాడండి, సంరక్షించండి, భద్రపరచండి. ఈ దేశం, భారతదేశం నాయన గర్వించదగిన రీతిలో ఉన్నత స్థాయికి పురోగమనము చెందడానికి సహాయము దయచేయమని, సాంకేతిక రంగంలో కూడా ఎదగడానికి కృపనిమ్మని నీ నామానికే స్తుతి చెల్లిస్తూ యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.